వ్యక్తి ఒక శక్తిగా ఎదిగాడు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే హైలీ రెస్పెక్టబుల్ ఉమెన్‌గా ఉండి, ఆ తర్వాత ఆమె ఎమర్జెన్సీ పెట్టడం ద్వారా ఆ రెస్పెక్ట్ పోగొట్టుకుంది. తర్వాత మళ్ళీ సెంటిమెంట్ డ్రామా ఆడి రెస్పెక్ట్‌ని సాధించుకున్న, ఆ వెంటనే ప్రాణాలు కోల్పోవడంతో అలాంటి బలమైనటువంటి నాయకత్వం ఇండియాలో ఇక పుట్టదనుకుంటే, నరేంద్ర మోడీ అనే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలని దాటి శాశ్వత ముద్ర వేసుకుంటున్నాడు. పేదలని అడ్డుపెట్టి నాడు మీడియా ద్వారా వాళ్ళు సక్సెస్ అయితే ఇందిర గాని, నెహ్రూ గాని పేద, మధ్యతరగతి, ధనిక 3 సెక్షన్లకి ఓ పక్కన సంక్షేమ పథకాలు అందిస్తూ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ, విద్యకు సంబంధించిన అభివృద్ధిని తీసుకుంటూ, పేదరిక నిర్మూలన కోసం ఉచిత ఇళ్ల దగ్గర నుంచి, ఆ గర్భిణులకు కావలసిన పోషకాహారాల దగ్గర నుంచి, చిన్న చిన్న పెట్టుబడులు 10,000 నుంచి 10 లక్షల దాకా పెట్టుబడులతో మహిళా సాధికారత దాకా అన్ని రకాలైన పనులు